హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి నీతి కథ చెప్పుకుందామా? బహుమతి. పూర్వం రాముడు అనే యువకుడు లోహంతో గంటలను చేసి వాటిని అమ్ముకొని జీవించేవాడు. ఓ రోజు అతను గంటల్ని తయారు చేసి పక్క గ్రామంలో ఉన్న పాఠశాలలో ఇవ్వడానికి బయలుదేరాడు. ఆ గ్రామానికి పోవాలంటే ఓ చిన్నపాటి అడవి గుండా పోవాలి. అతను అడవి గుండా వెళ్ళాలంటే ఓ సింహం అతని మీద పడి చంపేసింది. గంట మాత్రం అక్కడే ఉండిపోయింది. కొంతసేపు అయిన తర్వాత కొన్ని కోతులు ఆటకు వచ్చాయి. గంట వాటికి వింతగా అనిపించింది. దాన్ని మోగిస్తే వచ్చే శబ్దానికి అవి ఆనందంగా గంతులు వేశాయి. ఓ ముసలికోతి మిగతా కోతుల సహాయంతో ఆ గంటను ఒక చెట్టుకి వేలాడదీసింది. కోతులు వాటికి ఇష్టమైనప్పుడు గంట మ్రోగించి ఆనందించసాగాయి. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి నీతి కథ చెప్పుకుందామా?